ఆయన రాజకీయ దురంధరుడు. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఇష్టం లేకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో అడుగుపెట్టి అంచెంచెలుగా ఎదిగి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 38 సంవత్సరాల పాటు మంత్రి పదవులతో పాటు వివిధ రకాల పదవులతో నిరంతరాయంగా 38 ఏళ్ల పాటు క్యాబినెట్ ర్యాంకులో కొనసాగిన ఆ నేత. అటు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఎన్టీ రామారావు దగ్గర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు దగ్గర ఉన్నప్పుడు, అటు చంద్రబాబు సీఎంగా వీళ్ళిద్దరి దగ్గర కూడా ఎంతో కాలం వివిధ మంత్రి హోదాల్లో పనిచేసి రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 11 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా సాధించారు. ఆయనే రాష్ట్రంలో అందరికీ సుపరిచితులు. ఆర్థిక మంత్రిగా ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించిన యనమల రామకృష్ణుడు. ఆయన నేటితో 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా కూటమి నేతల సమక్షంలో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు మన దగ్గర రామకృష్ణ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకొని 43లోకి అడుగుపెట్టారు. ఇన్నేళ్ల మీ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? 42 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉండడమే కాకుండా ప్రముఖమైనటువంటి పదవుల్లో ఉండడం, అదేవిధంగా పార్టీలో కూడా ప్రధానమైనటువంటి జనరల్ సెక్రటరీ కానీ అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ఇద్దరు నాయకులు నందమూరి తారక రామారావు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియపరచాలి. ఎంచేతంటే రాజకీయాల్లో ఇంత లాంగ్ టైం అవకాశం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. ఆ అరుదైనటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి వాళ్ళిద్దరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో మామూలు రాజకీయంలో ఉండడం ఒకటి, తర్వాత అధికారంలో ఉండడం 42 సంవత్సరాల్లో 38 సంవత్సరాల పైచేరకు నేను క్యాబినెట్లో కానీ క్యాబినెట్ ర్యాంక్లో ఉండేటువంటి అవకాశం వచ్చింది. తర్వాత వివిధ పదాల్లో వివిధ రకాలైనటువంటి మార్పులు కూడా చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ విధంగా ఈనాడు ఇన్ని సంవత్సరాల నుండి సంతృప్తిగా ఉంది రాజకీయాల్లో. అయితే ఒకవైపు సంతృప్తి ఉన్నప్పుడు కూడా మరొకవైపు కోరిక కూడా ఉంది. రాజ్యసభ మెంబర్ అయితే బాగుంటుంది అనేటువంటిది ఎప్పటి నుంచో మా మిత్రులు కానీ లేకపోతే శ్రేయోభిలాషులు కానీ వీళ్ళు అంటూ ఉంటారు. సరే, మన అవకాశం రావాలి. కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు నేనే కావాలని పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అంచేత ఎప్పుడైనా ఇంక చివరిలో పార్టీ అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్ళాలనేటువంటి ఒకే కోరిక తప్ప ఇంకా కోరికలు అంటూ లేవు. బట్ లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీతో మొదటి నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీతోటే ఉండి తెలుగుదేశం పార్టీకి సేవ చేసుకోవడం ప్రధానమైనటువంటి రాజకీయ బాధ్యత. సార్, ప్రధానంగా మీ రేపు విడుదల చేయబోతున్న ఈ పుస్తకం సంబంధించి అందులో ఎలాంటి కీలక అంశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు? ప్రధానంగా మీరు స్పీకర్గా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఇందులో ఒక స్పష్టంగా అసలు ఏం జరిగింది నాడు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు. నిజమే అంటే అన్ని రకాలైనటువంటి ఇప్పటివరకు కూడా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాం. ఉదాహరణకి 95లో సీఎంగా చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఆనాడు స్పీకర్గా ఏదో కొద్దిగా ఆయనకు అనుకూలంగా చేసామనేటువంటి విమర్శని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విమర్శలో కరెక్ట్ కాదు. ఎందుచేతంటే ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు. అంచేత ఎవరు ఏ నాయకుడు అయినప్పుడు కూడా స్పీకర్గా ఉన్న సందర్భాల్లో రూల్స్, రెగ్యులేషన్స్, అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు పాటించవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగానే పాటించితే కొంతమందికి నష్టం రావచ్చు, కొంతమందికి లాభం రావచ్చు, కొంతమందికి లేకపోతే విమర్శించేటువంటి అవకాశం కూడా రావచ్చు. అంతే తప్ప నిబంధనలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్పీకర్గా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను చేయలేదు. ఇంచేత రూల్స్ సిస్టమ్ లా తెలుసు కాబట్టి చట్ట ప్రకారమే తర్వాత ప్రజలకు అనుగుణంగానే అన్ని నిర్ణయాలు చేశాను తప్ప స్పీకర్గా ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేశాను, అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేశాను తప్ప ఎవరో ఒకరిని మెప్పు పొందడానికి పనిచేయలేదు. పార్టీ మెప్పు పొందాలి, పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందాలి. అదేవిధంగా అదే సందర్భాల్లో మనం ఏదైతే ఉందో రాజ్యాంగం కానీ లేకపోతే మనకు ఉండేటువంటి సిస్టమ్ను కానీ గీడు దాటకుండా చేయవలసిన అవసరం ఉందనేటువంటిది నా ఆలోచన. ఆ విధంగానే చేశాం. సార్, రాజకీయాల్లోకి తొలుత మీరు ఎన్టీ రామారావు పిలుపుతో తుని వచ్చినప్పుడు మీరు ఆయన కలిశారు. ఆ తర్వాత అనూహ్యంగా టికెట్ వచ్చింది. రాజకీయాల్లోకి ఏమాత్రం ఇష్టం లేకుండా వచ్చిన వ్యక్తిగా ఈరోజు మీరు ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? అంటే హార్డ్ వర్క్ చేయాలి.
ఎవరైనా ఇప్పుడు నాకు మొదట్లో వచ్చినప్పుడు 83లో పెద్ద రాజకీయం గురించి తెలియదు, ప్రభుత్వ పరిపాలన గురించి బుక్కుల్లో చదువుకోవడం తప్ప ఎట్లా ఉంటుంది అనేది కూడా పెద్దగా తెలియదు. కాకపోతే ఒకటి ముందు చదువుకోవాలి, రెండు అబ్జర్వ్ చేయాలి. అంచేత శాసనసభలో నేను కౌన్సిల్లో ఆ రోజున మంత్రిగా వెళ్ళేవాళ్ళం, నాకు ఓటు ఉండేది కాదు 83లో. అప్పుడు పెద్ద పెద్దవాళ్ళంతా అప్పటికే దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంత్రులు చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండేవారు. అంచేత అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఉండేవారు. వాళ్ళు చేసేటువంటి వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు కోట్ చేసేటువంటి రూల్స్ కోట్ చేసే విధానం ద్వారా చాలా వరకు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయిన తర్వాత నేర్చుకోవాల్సింది చట్టసభల్లో మిస్ అవ్వకుండా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎంచేత చట్టసభల్లో ప్రజలు ఎందుకు పంపిస్తారు? వీళ్ళు చట్టసభల్లో ఉండి మాకు సమస్యలు పరిష్కరించడానికి మీరు దోహదం చేస్తారని పంపిస్తారు. అటువంటిది బయట ఉంటే వీళ్ళు ఏం దోహదం చేస్తారు? అంచేతంటే చట్టసభల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఒకవైపు, అదేవిధంగా ప్రజా సమస్యలు లేవనెత్తడం ఒకవైపు. అన్నీ పరిష్కరించలేకపోవచ్చు, లేవనెత్తవలసిన బాధ్యత ఉంది. నియోజకవర్గ సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ, జిల్లా సమస్యలు కానీ. అంచేత మన హౌస్లో ఎంతసేపు అయిందంటే నేను చూశాను, మేము అప్పుడు జూనియర్ మంత్రులం, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, ఆయన ఒక్కరోజు కూడా యాబ్సెంట్ అయ్యేవాడు కాదు. వచ్చి అలా కూర్చునేవాడు, వెళ్తే టాయిలెట్కి వెళ్ళడం తప్ప మామూలుగా అలా కూర్చుని అబ్జర్వ్ చేసేవాడు. సో అటువంటి వాళ్ళని కూడా చూసి మనం నేర్చుకోవాలి. అంచేతంటే శాసనసభలు కానీ, కౌన్సిల్ కానీ, పార్లమెంట్ కానీ మన ప్రజెన్స్ అనేటువంటి చాలా ముఖ్యం. ప్రజెన్స్ ఉంటే వివిధ రకాల వివిధ కోణాల్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ నేర్చుకోవాలి ఒకవైపు. తర్వాత దానికి సంబంధించినట్టు బుక్స్ కానీ, హిస్టారికల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంటే, అవన్నీ కూడా మనసులో బుర్రలో పెట్టుకుంటే, వాటిలన్నీ చూసిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి. ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని, ఇప్పుడు వావేలాల్ గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఆ రోజున మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టాను నేను అసెంబ్లీలో. వావేలాల్ గోపాలకృష్ణ గారిని పిలిచి సన్మానం చేశాం. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఎంత సింపుల్గా ఉంటాయంటే మనం అసలు ఊహించలేము, అంత సింపుల్గా ఉంటారు. అటువంటి నాయకులు కూడా మన మనసులో ఉంటే మనం ఫాలో అవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది. మహాత్మా గాంధీ గారు ఎందుకు పంచి కట్టుకుని సింపుల్గా ఉన్నాడు? దేశానికి చూపించాడు సింపుల్ లివింగ్ అనేటువంటిది. సింపుల్ లివింగ్, హై థాట్స్ అనేటువంటిది గాంధీ గారి సిద్ధాంతం. అంచేత ఆ విధంగా ఉంటే ఏంటంటే, ఉండాలంటే ఒకటి అబ్జర్వేషన్, రెండు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అసెంబ్లీలో కూడా హార్డ్ వర్క్ చేసి లైబ్రరీ ఉపయోగించుకుని చేసుకుంటే తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి సభ్యులు చాలామంది ఉంటారు. సార్, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా 11 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీ హయాంలోనే జీరో బేస్డ్ బడ్జెట్ను తీసుకొచ్చారు. అదేవిధంగా స్పీకర్గా కూడా అసెంబ్లీ సభ్యులకు సంబంధించి అన్ఎడిటెడ్ లైవ్ టెలికాస్ట్ కూడా మీ హయాంలోనే సాధించారు. ఈ సాధించడం వెనుక మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇవి మనం ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం అంటే, నేను కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళేవాడు. ఆల్ స్పీకర్స్ వస్తారు. కామన్వెల్త్ కంట్రీస్ అంటే బ్రిటిష్ రూల్ చేసినటువంటి కంట్రీస్, ఇవన్నీ కూడా కొలోనియల్ కంట్రీస్. అంచేత మనల్ని కూడా వాళ్ళు రూల్ చేశారు. మనం కూడా కామన్వెల్త్ కమిటీలో ఒక భాగస్వామ్యం. అంచేత వివిధ దేశాల్లో జరిగినటువంటి కామన్వెల్త్ కమిటీస్ మీటింగ్లకు వెళ్ళడం వల్ల అక్కడ వివిధ రకాలైనటువంటి తీర్మానాలు చేస్తారు. దాంట్లో లైవ్ టెలికాస్ట్ తీర్మానం అప్పుడు కొన్ని దేశాల్లో ఉంది, మన దేశంలో లేదు. కానీ అదేవిధంగా ఎథిక్స్ కమిటీ కొన్ని దేశాల్లో ఉంది, మన దేశాల్లో లేదు. అదేవిధంగా అసెట్స్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా కొన్ని దేశాల్లో లేవు. ఇటువంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుని అవన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు సహకరించడం. అంచేత అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేటువంటిది ప్రతి ఒక్క మెంబర్ కూడా సబ్మిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ మార్చిలో. ఆ సబ్మిట్ చేస్తే అంటే ఎవ్రీ ఇయర్ అతను రైజింగ్ ఎలా ఉంది, ఇన్కమ్ రైజింగ్ ఎలా ఉంది, ప్రాపర్టీ రైజింగ్ ఎలా ఉంది, అసెట్స్ ఎట్లా పెరుగుతున్నాయి అనేది పబ్లిక్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి ఇతను లాఫుల్గా సంపాదిస్తున్నాడా, అన్లాఫుల్గా సంపాదిస్తున్నాడా అని తెలుసుకోవడానికి అవకాశం ఉండేది అసెట్స్ అండ్ లయబిలిటీ డిక్లరేషన్. రెండవది లైవ్ టెలికాస్ట్. ఎందుకంటే అసలు మనం ప్రజాప్రతినిధులుగా వచ్చినప్పుడు మనం ఏం ప్రజల తరపున పోరాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ఇది ప్రజాస్వామ్యం యొక్క బేసిక్ ఫండమెంటల్ ఇష్యూ. ఇది మనం చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు మనల్ని పంపించినప్పుడు మనం చేసేటువంటి చేష్టలు కానీ, మనం చేసేటువంటి వాదనలు కానీ, మనం చేసేటువంటి ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా అసెంబ్లీలో చేసేటువంటి బయట ఎలాగా ప్రజలు తెలుసుకుంటారు. అసెంబ్లీలో చూడటానికి అప్పుడు వీలు పడేది కాదు. అంచేత లైవ్ టెలికాస్ట్ పెడితే లైవ్ టెలికాస్ట్ ద్వారా అన్ఎడిటింగ్, అందులోకి ఎడిట్ చేయడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ జరుగుతుంది. ఎడిట్ చేయడానికి లేదు. ఎవరికో స్టార్ట్ చేసాం, కొంత స్థాయిలో స్టార్ట్ చేశాను. తర్వాత ఫుల్ ప్లేటెడ్గా అన్ఎడిటెడ్ మనం లైవ్ టెలికాస్ట్ పెట్టాం. దాంట్లో ఏబిఎన్ కూడా చేసేది, ఈనాడు చేసేవారు, వీళ్ళందరూ కూడా చేసేవారు. అంచేత దాని ప్రధానమైన ఉద్దేశం అంటే ప్రజాప్రతినిధుల యొక్క
ప్రవర్తన తెలుసుకోవాలి, వాళ్ళ భాగస్వామ్యం ఎట్లా ఉంది, సమస్యల పరిష్కారం తెలుసుకోవాలి. అంతేగాని వచ్చి శాసనసభలో పడుకోవడానికి కాదు, లేకపోతే బయట తిరగడానికి కాదు అనేటువంటి మెయిన్ ఉద్దేశం అది. సరే, మీరు ఎన్టీ రామారావు దగ్గర, చంద్రబాబు ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, చాలా దగ్గరగా వాళ్ళతో పాటు మెలిగారు. వీళ్ళిద్దరిలో పరిపాలనకు సంబంధించిన వ్యత్యాసాలు మీరు ప్రధానంగా ఏం గమనించారు? అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతాలే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయండి. పేదరిక నిర్మూలన, అదేవిధంగా అసమానత పోవాలని వెనుక దాని బేసే తిండి బట్ట ఇల్లు అనేటువంటిది అవి కంటిన్యూ అవుతూనే ఆ రోజున ఎన్టీ రామారావు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది వరల్డ్ వైడ్. అదేవిధంగా దాంతోపాటు ఏంటంటే 1991లో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఫస్ట్ జనరేషన్ రిఫార్మ్స్ భారతదేశంలో ప్రవేశపెట్టాడు. అంచేత దాని తర్వాత 96లో మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ మన స్టేట్లో మొదలుపెట్టాము. దాంట్లో పవర్ రిఫార్మ్స్ కానీ వివిధ రకాలు. అంటే ఈ రిఫార్మ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం గ్రోత్ రేట్ విపరీతంగా పెరగాలనేది. ఆ విధంగా రాష్ట్రం గ్రోత్ రేట్ పెరగాలంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అందుకని దాంట్లో భాగంగానే హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఏముంది, మీకు హైదరాబాద్ చూస్తే నిజామాబాద్ ఏమో నిజాం కట్టాడు, అదేవిధంగా సికింద్రాబాద్ ఏమో అప్పుడు సికింద్రాబాద్ ఆ రోజున చూస్తే మీకు మిలిటరీ కంట్రోల్మెంట్ ఏరియా, అది సికింద్రాబాద్ ఏర్పడింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ హైటెక్ సిటీ ఏరియా అంతా, సైబరాబాద్ అంతా ఇది వచ్చింది. అంచేత ఇంకో సిటీని క్రియేట్ చేయగలిగినటువంటి శక్తి ఎందుకు వచ్చిందంటే ఈ హై టెక్నాలజీని, ఏదైతే వరల్డ్ వైడ్ డెవలప్ అయిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మనం ఐటీని డెవలప్ చేసాం. దాని బేస్గా ఈనాడు గచ్చిబౌలి కూడా వచ్చింది. అంచేత ఈ విధమైన టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం, ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానివల్ల వెల్త్ క్రియేషన్, ఆ వెల్త్ క్రియేషన్ మళ్ళీ ఈ పేదరికానికి ఖర్చు పెట్టవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా పేదరిక నిర్మూలన అనేటువంటి ఆయన సూత్రంలో భాగంగానే ఇది సూత్రం. సార్, ప్రధానంగా ఇన్నేళ్ల మీరు సీనియర్ రాజకీయవేత్త, ఎన్నో గ్రంథాలు చదివారు, ఎంతో అనుభవం ఉంది. అయితే ఎంత అనుభవం మీరు మితంగా మాట్లాడుతారు, అంత ఓపెన్గా మాట్లాడిన ఒక ఉందో, దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే అనుభవం ఉంది కాబట్టి మితంగా మాట్లాడుతున్నాను. ఏం చేద్దంటే అనుభవం ఉంది, అలాగే నువ్వు ఆత్మానం మాట్లాడుతూ ఉంటే సరే. అనుభవం అంటే మంచి విషయాలు అందరికీ పంచాలి. అలాగని చదివేటప్పుడు అనేక రకాలైన విషయాలు వస్తాయి. ఏదైనా నేను స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఊరికే రాజకీయంగా పెద్ద మాట్లాడను, అది మితంగా రాజకీయంగా మాట్లాడండి. ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే డీటెయిల్గా మాట్లాడతా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎలా ఉందో, సబ్జెక్ట్ మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరు. ఎదుటి నాయకులు తిడతా ఉంటేనే చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది. ఆ సిస్టమ్ కాదు నాది. ఎంచేత ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఉండేటువంటి ఒక నాలెడ్జ్ని ప్రజలకు పంచవలసిన బాధ్యత ఉందనేటువంటిది నా విధానం. అంచేత ఆ విధంగా మా పార్టీ మీటింగ్లో మాట్లాడినా, ఏది మాట్లాడినప్పుడు కూడా అదేవిధంగా సూచనాత్మకంగా ఉండాలి స్పీచ్. అందుకనే ఎదుటి వాళ్ళని ఎలిగేషన్ చేయడమే అనేటువంటి ప్రధాన అంశం కాదనేటువంటిది నేను పాటిస్తాను. కాబట్టి అంచేత మితంగానే ఉంటుంది. మ్యాక్సిమం మాట్లాడితే అంటే ఒక 20 మినిట్స్ మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ మాట్లాడను. సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అసెంబ్లీలో 2 గంటల 45 నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడంటే మాట్లాడదు, కానీ వినేవాళ్ళు ఉండాలి కదా మనం చెప్పింది. అంచేత క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఏముందో అది మాట్లాడాలా నాకు ఆలోచన, అంతే. సార్, 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సంబంధించి పూర్తి చేసుకున్నారు, 43 రన్ అవుతుంది. భవిష్యత్తులో యనమల రామకృష్ణ గారిని సీనియర్ లీడర్ని ఏ విధంగా చూడాలి? ప్రజలు ఆల్రెడీ చూస్తున్నాం. 42 సంవత్సరాలు మనం ఏం తప్పు చేయకుండా, విమర్శలు అంటే రాజకీయ నాయకుల మీద సహజంగా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలు పట్టించుకోరు. అంటే మనకి మనం తప్పు చేస్తున్నామా లేదా అనేది మనసును క్వశ్చన్ చేయాలి. అంచేత ఇప్పటివరకు నేను ఏది పెద్దగా నేను అనుకున్న తప్పులు చేసినట్టు సందర్భాలు లేవు. ఇంచేతంటే ఏదైనా ఉంటే ముందు ఒకవైపు ఏమో డివోషన్ ఉంది, మరొక వైపు ఏమో రూల్ చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం తరోగా చదివాను నేను. అదేవిధంగా అసెంబ్లీ కౌలన్ శక్తి ఇంత బుక్ ఉంటుంది, 10 సార్లు చదివాను నేను. అందుకనే ఏదైనా అసెంబ్లీలో ఏదైనా ఇష్యూ వస్తే నాకే ఫోన్ చేస్తారు, మీడియా కానీ ఎవరు కానీ. అందరూ క్లారిఫికేషన్కి అయితే నాకే ఫోన్ చేస్తారు. ఇంచేతంటే అంత తరోగా ఉంటుంది సబ్జెక్ట్ మీద. అంచేత తరోగా ఉంటాం కాబట్టి అత్మానం మాట్లాడితే దానికి వాల్యూ కూడా ఉండదు. అంచేత ఎవరైనా అడిగినప్పుడు స్పందిస్తాం, అడిగితే చెప్తాను. మొన్న ఇదే ఇష్యూ వచ్చింది, ఇది ఎల్ఓపి ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి నాకు ఎల్ఓపి బీబీసీ వాళ్ళు వచ్చారు, తెలుగు బీబీసీ ఉంది కదా, వాళ్ళు వస్తే క్లారిఫై చేశాను, ఆర్టీవీ క్లారిఫై చేశాను. అంచేత మనకు ఉండేటువంటి నాలెడ్జ్ తప్పుడుగా క్లారిఫై చేయకుండా ఉన్నట్లుండి యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలిగితే ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. అంచేత నా మీద నమ్మకం ఉంటుంది అందరికీ. మీడియా కూడా
ఏ మీడియా అయినప్పుడు కూడా, ఏ ఛానల్ అయినప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తారు, ఏదో వాళ్ళకి డౌట్ ఉంటే క్లారిఫికేషన్. ఆ విధంగానే ఉన్నట్టుగా చెప్తాను. అంచేతంటే మనం చెప్పేది ఏమో వాళ్ళకి నమ్మకం ఉంటుంది, వాళ్ళు క్లారిఫై చేసుకున్నాం. ఇంకా టీవీ9 ఉంది, టీవీ9 నాకు ఫోన్ చేస్తారు, టీవీ5 అయినా చేస్తారు, వాళ్ళ క్లారిఫికేషన్. ఇంకొకటి ఏంటంటే, పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు పార్టీలో అందరూ కూడా మీడియా అంతా నా దగ్గరే ఉంటారు. అంటే చిట్ చాట్ చేసుకునేటప్పుడు కూడా అంటే రాయకపోవచ్చు, కానీ ఎప్పుడు మన అసెంబ్లీలో కూడా ఎప్పుడు నా ఛాంబర్లోనే ఉంటారు మీడియా అంతా కూడా. వాడు ఒక చిట్ చాట్, వాళ్ళ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బుక్స్ ద్వారా కానీ, లేకపోతే చిట్ చాట్ ద్వారా కానీ, లేకపోతే స్పీచెస్ ఎవరైనా వినడం కానీ ఇవన్నీ ఉన్నాయి. సార్, చివరిగా జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ ఈ ఎన్నికల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు అనేది మొత్తం ఫెయిల్ అయింది. రాజకీయం కూడా మొత్తం భవిష్యత్ అంతా అటు మొత్తం వ్యాపారం అయిపోయింది అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? 100% కరెక్ట్ అండి. మనీ పాలిటిక్స్ వచ్చేసాయి. మనీతోటి పవర్ సంపాదించుకోవడం, పవర్ తోటి మనీ సంపాదించుకోవడం అనేటిది జగన్మోహన్ రెడ్డి పాలసీ అవ్వచ్చు, ఇంకా లేకపోతే ఎవరి పాలసీ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మనం? ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం లేకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అంచేత ఈనాడు బీసీ సెన్సస్ తీయమంటున్నారు, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. ఎస్సీలకు అంబేద్కర్ గారు ఇచ్చారు, ఎస్టీలకు అంబేద్కర్ గారు ఇచ్చారు. బీసీలు కూడా ఇంచుమించు 50%, 60% వాళ్ళకి కూడా రిజర్వేషన్ చట్టసభలో కలిపినట్టే పార్టిసిపేషన్ ఆఫ్ మేజర్ పాపులేషన్ ఉండాలనేటువంటిది ప్రధానం చేయం. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ చేస్తుంది. అంచేత పొలిటికల్ పార్టీస్లో ఉండడం, పొలిటికల్ పార్టీస్లో రూల్ చేయడం ఒకవైపు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ రూల్ చేయవలసినటువంటి బాధ్యత పొలిటికల్ పార్టీస్ మీద ఉంటుంది. అంచేత డబ్బుతోటి రాజకీయం చేసి, డబ్బుతోటి వ్యాపారం చేసి, డబ్బుతోటి ఎలక్షన్ చేసి ఇవన్నీ చేస్తే నష్టపోయేది ప్రజాస్వామ్యం నష్టపోద్ది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు నష్టపోతారు. దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. సార్, చివరిగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పరుగులు పెట్టేస్తుంది. భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా ఉండబోయే కోసం? అంటే ఆ రోజున మేము ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి కావాల్సినటువంటి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల మేము పదవి కోల్పోయాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 చట్టాలు తయారు చేశాడు. 3 చట్టాలు, ఒకటేమో అమరావతిని మామూలుగా లెజిస్లేటివ్ క్యాపిటల్గా పెట్టడానికి, కర్నూలుము హైకోర్టు క్యాపిటల్గా పెట్టడానికి, అదేవిధంగా వైజాగ్నేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టడానికి చేశారు. 3 చట్టాలు చేశారు. ఈ 3 చట్టాలు అసెంబ్లీలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి బుల్డోజ్ చేసుకుని పాస్ చేసుకుని వచ్చారు. కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది, నేను ఉన్నాం కాబట్టి అది రూల్ 71 తీసి మొత్తానికి బ్లాక్ చేసాం. అది పాస్ అవ్వకుండా, 3 చట్టాలు పాస్ అవ్వకుండా బ్లాక్ చేశాం. అది కోర్టు లిటిగేషన్లో పడింది. లిటిగేషన్లో పడిన తర్వాత ఆ రోజు ఒక కౌన్సిల్కి ఒక ఫ్లేవర్ వచ్చింది. అప్పటి వరకు కౌన్సిల్లో పెద్ద పట్టించుకున్నారు కాదు. ఎందుకు వచ్చిందంటే, ఆ రోజున కౌన్సిల్లో రూల్ 71 రైట్ చేసి ఎప్పుడైతే 3 చట్టాలని బ్లాక్ చేశామో, ఆ బ్లాక్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు గ్యాలరీలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు టీము గ్యాలరీలోకి వచ్చారు. ఏం జరుగుతుందంటే, నాకు ఇప్పుడు ఒకటే ధైర్యం ఉంటుంది రూల్ నమ్ముకున్న వాళ్ళకి. అంచేత ఏంటంటే, అప్పుడు చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ఆయన కూడా రూల్ మైండెడ్ మనిషి. ఏం చేద్దాం, ఆయన డివోషనల్ పర్సన్ కాబట్టి ముస్లిం. ఆ విధంగా చేసి మొత్తం బ్లాక్ చేసాం. బ్లాక్ చేసేటప్పటికి సో మేము అన్నది ఇవ్వకపోయినప్పుడు కూడా అప్పుడు అమరావతి క్యాపిటల్ మార్చడానికి ఒప్పుకోలేదు కౌన్సిల్. ఒప్పుకోకపోతే డిస్ప్యూట్లో పడింది. డిస్ప్యూట్లో పడితే కోర్టులోకి వెళ్ళిపోయింది. కోర్టులో అలా ఉంది. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు చివాకులు పెడితే ఆ 3 చట్టాలని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అంచేత ఈ లోపల మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మా గవర్నమెంట్లో స్పీడ్గా చేసి, అంటే ఆ రోజున వాళ్ళకి అమరావతిని క్యాపిటల్ చేయడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేయలేదు. మేము చేసిన కార్యక్రమాలు కూడా డిస్ట్రాయ్ చేశారు. ఆల్మోస్ట్ డిస్ట్రాక్షన్స్ తీసుకెళ్ళిపోయారు. అంచేత గవర్నమెంట్ ఎప్పుడైతే మేమే మొదలెట్టాం కాబట్టి అమరావతి క్యాపిటల్ అనేటువంటిది, అమరావతి క్యాపిటల్ నిలుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి ఆ డబ్బంతా తెచ్చి ఇప్పుడు 1 సంవత్సరంలో కంప్లీట్ అమరావతి క్యాపిటల్ను ఒక ఈకో ఎకానమిక్ సిస్టమ్గా, ఒక క్యాపిటల్గా తయారు చేయాలి. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి క్యాపిటల్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో సింగపూర్కి కొన్ని ల్యాండ్స్ అలాట్మెంట్, పెద్ద యూనివర్సిటీస్కి ల్యాండ్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వస్తే ఏంటంటే క్యాపిటల్ ఎట్లా ఉందో ఇప్పుడు న్యూఢిల్లీ చూస్తాం. న్యూఢిల్లీ క్యాపిటల్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మొత్తం చుట్టూ ఇండస్ట్రీస్ వచ్చాయి. అట్లాగే మన అమరావతి క్యాపిటల్ వీళ్ళు 1 ఇయర్లో చేసేస్తూ ఉంటున్నారు.
పన్నీరులో చేయడానికి కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి చేస్తే మీకు ఏంటంటే ఈకో సిస్టమ్ ఇదంతా కూడా చుట్టుపక్కల బ్రహ్మాండంగా డెవలప్. అటు గుంటూరు సిటీ ఉంది, ఇటు విజయవాడ సిటీ ఉంది, అటు తెనాలి ఉంది, ఇటు వచ్చేటప్పటికి అమరావతి విలేజ్ కూడా ఉంది. అంతేది ఇది భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి ఏ విధంగా అయితే సిటీ సైబరాబాద్ ఏర్పాటు చేసుకున్నారో సైబరాబాద్ కంటే ఇంకా ఘనంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సీనియర్ నేత యనమల మనోభావం. తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఎంతో సంతృప్తిగా ఉందని, ఎవరికీ లేనంత అవకాశం తెలుగుదేశం పార్టీలో పొందానని, 38 ఏళ్ల పాటు వరుసగా కేబినెట్ హోదాలతో ఉండడం తనకు మాత్రమే సాధ్యమైందని తన రాజకీయ ప్రస్థానంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించాలనే సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్తో ప్రజలను రంజింపజేశారని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్ రాజకీయాల్లో తను రాజ్యసభగా వెళ్లాలని తన ఆసక్తిగా ఉందని కూడా యనమల రామకృష్ణ గారు చెప్తున్నారు. తుని నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.